Please do subscribe to Prajabheri News Channel. Counting will just like just 14 minutes. అన్ని వాడు ఒకేసారి తెలుస్తాయా? అన్ని వాటిలోకి వెళ్ళి అవి ఫస్ట్ ఓపెన్ చేసేసి బ్యాలెట్ బాక్సెస్ ఓపెన్ చేసేసి అవన్నీ ఒక దగ్గర స్లిప్ కట్టుకుని అన్ని డిస్పాచ్ చేసేస్తారు. ఎవరి ఏ క్యాండిడేట్ వాళ్ళకి డిస్పాచ్ ఇవాళ ఓటింగ్ చేసాను అందరూ ఓటింగ్ చేసిన తర్వాత 120 గంటలకు అయింది అనుకుంటున్నాను. 2:00 మనం స్టార్ట్ చేశాను. వాడు వ్యాలెట్ బాక్స్ అంటే తీసుకొచ్చి ఓపెన్ చేసి కట్టలు కట్టండి. ఫస్ట్ అది కట్టలు కట్టడానికి ఒక టైం పడుతుంది. తర్వాత అడిగేది ఏంటంటే ఇక్కడ 10 వార్డులు ఉంటే 10 వార్డులు ఒకేసారి అధికారిక అధ్యక్షుల వారి అనుమతితో మనం ఏకంగా తీర్మానించి ఇంటి సభ్యులు ఆమోదించి ఎట్లా ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే 2 వార్డులు ఉన్నాయి కూడా ఆఫ్ చేస్తాడు. తర్వాత కౌంటింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు కౌంటింగ్ మీద పడకుండా దూరం పెట్టరు కదా. ఏంటంటే ఒకరొకరు పిలుస్తాము ఒకరు కాదు. ఇప్పుడు నేను నువ్వు కంటెస్ట్ అబ్బా కౌంటింగ్ చేసేటప్పుడు మీరు 6 రేపటి ప్లాన్ ఏంటి? కౌంటింగ్ 2 o'clock. ఎట్లా ఆల్రెడీ కౌంటింగ్ కూడా ఓటు పోలింగ్ సెంటరే కదా. బాగా అంటే మొత్తం దిగబడుకుంది పైన వేసి కాదండి, దీనివల్ల లాభం ఏంటి? అది వీల్ చేరుకుంటా వీళ్ళు ఇది కష్టమా ఇది కష్టమా? ఇదే కష్టం. చక్రం రెండు ఒకటి గెలిచిన వాళ్ళ రూమ్లో ఉన్నాయి. ఎట్లా ఫాంటైన్ ఇవ్వద్దు కదా. లాస్ట్ టైం ఫాంటైన్ వెళ్ళిపోతాడు. కౌంటింగ్ జీపీ 2 పెట్టేసి కౌంట్ ఏదైతే ఇక్కడ ఉంటుంది సార్, 1 బాక్స్ ఓపెన్ కానీ 1 బాక్స్ ఆ సైడ్ పెట్టేస్తాం. తర్వాత లాస్ట్ మనం సర్పంచ్ ఉంటుంది కదా సార్, అది ఒక వాటర్ బాటిల్ డబ్బా ఉంటుంది సార్, బొమ్మలు పెట్టేది మిగతా వాళ్ళందరినీ ఓడిపోయిన రౌండ్ వైజ్ అవుతూ ఉంటుంది. ఓడిపోయిన పంపించేస్తూ ఉంటారు. కౌంటింగ్ లోపలికి హాల్ లోపలికి ఎవడైతే నుంచున్నాడో అతను లేదా ఆమె వానితో పాటు ఇంకొక ఏజెంట్, ఇద్దరులో ఎవరో ఒకరు. అంటే ఇప్పుడు నేను నుంచున్నాను, నా ఏజెంట్ కింద మేము సిఐ గారు ఉన్నారు, విజయబాబు గారు, ఇద్దరు ఒకేసారి వెళ్తా ఉంటే ఒప్పుకోకండి.
ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలి, ఒకరు నెలలో ఇలా నలుగురు ఫైట్ చేస్తున్నాము. నేను నుంచినాను, రవి నుంచినాడు, లావణి, ఇట్లా ముగ్గురు నుంచినాము. ముగ్గురికి ఎవరో ఒక రిప్రజెంటేటివ్, ఏదో నుంచినోడైనా ఉండాలి, ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. అందరూ వెళ్ళాలి, అందరూ కూర్చోవాలంటే కుదరదు. అది మనం చెప్తాం తప్పలేదు. ఇంకో అట్లా వాళ్ళు కూడా ఉంటారు. మన బాధ్యత ఏంటి క్లియర్గా బాబు, ఎలక్షన్లో ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎటువంటి కావు లేకుండా ఉంటుంది. ఉన్నారంటేనే జనరల్లీ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు అంత ధైర్యం చేయరు. అది మనం చూసుకోవాలి. సో మీకు అకామిడేషన్ టు ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్. ఇంకో అటు ఇటు అయినా లెటర్స్లో విల్ టేక్ ఓకే. విలేజ్గా మేమే చొప్పులు కూర్చోండి. ఆ టైంలో మనం చేయాల్సింది రూల్ ఫాలోగా మర్యాద చెప్తాం. చక్కగా రండి, చక్కగా చూడండి చెప్తాం. మర్యాద మనం మాట్లాడాలి, అది మన బాధ్యత. రెండోది, ఎవరిని అట్లా 100 మీటర్స్ అయిందా దాటించి ఎవరు పొలిటికల్ సింబల్స్ కానీ లేదంటే మిగతా ఏమి క్యాంపస్ లేదు. అది క్లియర్ రూల్. ఒకటి చేసినా ఇంకోటి గొడవలు వస్తాయి. వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా చేసి వాళ్ళు ఇంకొక మామూలు చేస్తున్నారు. ఇక్కడ పోయిన తర్వాత ఆయనకి వెళ్ళి ఓటేసి ఇమీడియట్గా ఏం చేయాలి, ఓటేసిన తర్వాత ఎవరైనా రిటర్న్ వెళ్ళిపోవాలి. నేను ఇక్కడే తిరుగుతాను అంటే మా అత్త వచ్చింది, లేదంటే మా బావమరిది వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, ఇవన్నీ చెప్పదు. అదే ఓటు వేసామా, ఓటేసి వెళ్ళిపోయాము. 100 మీటర్లు అయిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినా దేవుని మాట్లాడాలి. సో అది మనం చెప్పాలి. మనం స్ట్రిక్ట్గా కాకపోతే మనం చక్కగా చెప్పాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి. సేమ్ టైం మర్యాదిస్తూ అయిపోయింది ఓటేసారి వెళ్ళిపోండి, మిగతా అవన్నీ వద్దు. మనకి అట్లా చెప్తే అయిపోద్ది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మీకు 7,500 ఓట్లు పడాలి. 14 వార్డులు అయినా ఎన్ని వార్డులు అయినా వాడండి, 14 వార్డులు అంటే 500 ఓట్లు పడాలి. ఒకవేళ 1 గంట కానీ అవ్వకపోయింది అనుకోండి, ఏమవుతుంది, 2 దాకా అవుతుంది, కొంచెం డిలే అవుతుంది. ఆ డిలే టైంలో భోజనం అయింది ఇస్తాం, అయింది కొంచెం అటు ఇటు ఉంటుంది. అందరూ ఒకేసారి వెళ్ళకుండా షిఫ్ట్ వైజ్ వెళ్ళేటట్టు చూసుకోండి. అది మన బాధ్యత. కొంచెం చూసుకుంటే దానివల్ల ఏంటి అంటే ఎవరో ఒకరు ఉంటారు. రెండోది, సాయంత్రం అవుతుంది. ఇక్కడ ప్రతి 1400 ఓట్లు వేయడం కాదు, ఇప్పుడు 7,500 ఓట్లు, 7,500 ఓట్లు కౌంటింగ్ కూడా చెప్పేది జరగాలి. రేపు జరగాలి అంటే ఏంటి, ఆడైనా అందరూ వార్డ్ వైజ్ తిరుగుతుంది. అంత ఓట్లు చేయాలంటే వాళ్ళకి 2 నుంచి 5 దాకా అంటారు, కానీ 6, 7 అవుతుంది, రాత్రి అవుతుంది. ఇప్పుడు చూడు 6కి ఇట్లా చీకటి అయిపోయింది, ఇంకా 7 అయింది అనుకోండి, లైట్లు అన్నీ ఉంటాయి. కాకపోతే ఎవరైతే గెలుస్తారో వార్డు మెంబర్కి ఓటు ఉంటుంది. వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళందరినీ బయటికి పంపించారు, గెలిచిన వాళ్ళు లోపల ఉంటారు. ఎందుకంటే ఉప సర్పంచ్ ఎలక్షన్ ఇంకోటి ఉంటుంది. వార్డు మెంబర్కి ఉప సర్పంచ్ ఎలక్షన్ జరగాలి. ఫస్ట్ వార్డు మెంబర్ కౌంటింగ్ అవుతుంది, తర్వాత